ఈ వాతావరణం అంతా చాలా చల్లగా అయిపోయింది కదండీ! తుఫాన్ వల్ల. అయితే ఈ రెసిపీ అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మిక్సీ జార్‌లోకైతే వెల్లుల్లైతే తొక్క తీసుకొని ఎక్కువగానే వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, నల్ల మిరియాలైతే ఒక 15 వేసుకున్నానండి. కారం కూడా ఒక్క స్పూన్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేనైతే మిక్సీ బరకగానే పట్టుకున్నానండి. అంటే ఒకే ఒకసారి మిక్సీ తిప్పితే సరిపోతుంది. ఇలా బరకగా వస్తుంది, సరిపోతుందండి. పక్కనుంచుకోవాలి. ఉప్పు నీటిలోనైతే వంకాయ ముక్కలైతే కట్ చేసుకొని వేసుకోవాలండి. వంకాయ ముక్క అయితే మీకు నచ్చేటట్టు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నిలువుగా, అడ్డుగా కట్ చేసుకున్నాను. కళాయిలోకైతే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైందనేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఉంచుకున్నాం కదండీ ఉప్పు నీటిలో వంకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో, హై ఫ్లేమ్‌లో మార్చుకుంటూ వంకాయ అనేది కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ అయితే వంకాయ అనేది ఫ్రై చేసుకోవాలండి. మ్యాక్సిమం ఇగోండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంటే 50% వంకాయ అనేది ఉడికిపోతుందండి. అలాంటప్పుడైతే ఆయిల్‌లోంచి అయితే వంకాయ ముక్కలు తీసుకొని ప్లేట్‌లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా సరిపోతుందండి. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి మ్యాక్సిమం వంకాయ అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. అందుకోసమే నేనైతే ఇక్కడ 50% అయితే వంకాయ అనేది ఫ్రై చేసుకున్నాను. అదే కళాయిలోనే ఆయిల్ ఉంటుందండి, సరిపోతుంది. కొంచెం పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే నిలువుగా కట్ చేసుకోవాలండి. ఇక నిలువుగా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం ఇంగువ కూడా వేసుకొని తాలింపు అనేది కలుపుకుంటూ ఉల్లిపాయ ఏగించుకోవాలి. ఉల్లిపాయ బాగా ఏగిందనేటప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ బరకగాన వెల్లుల్లి కారం, అది వేసుకొని ఒక్క నిమిషం అయితే స్టవ్ అనేది లో ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకుంటూ 5 నిమిషాలైతే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్‌కి సరిపోయినంత ఉప్పు వేసుకొని మరో 5 నిమిషాలైతే స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఏమైనా వంకాయ ఉడకలేదు అనుకున్నట్టయితే ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలైతే మగ్గించుకుంటే వంకాయ కూడా ఉడికిపోతుందండి. మళ్ళీ మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే వంకాయ, వెల్లుల్లి కారం రెడీ అయిపోతుందండి. టేస్ట్ అంటారా? చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఈ వాతావరణంకైతే చాలా బాగా సరిపోయింది.